హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో పండగ జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అయితే ఈ టైంలోనే జరుగుతుంది. అమ్మవారి పండగ 3 రోజులు అయితే జరుగుతుందండి. చాలా బాగా అయితే చేస్తారు. ఈ పండగ కబుర్లన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాము. వీడియో అయితే చాలా సరదాగా ఉంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆ రోజు మార్నింగ్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. పండగ మా ఊర్లోనే జరిగినా కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి. అక్కడే భోంచేసి అందరం కూడా అక్కడే పండగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. ముందుగా మా ఇల్లంతా శుభ్రంగా అలంకరించుకుని క్లీన్ చేసుకుని దీపం కూడా పెట్టేసుకుని మేము మా పిల్లలు అంతా కూడా రెడీ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఎంత నీట్గా ముగ్గులు అవి పెట్టినా పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ముగ్గులన్నీ కూడా వాళ్ళు కావాలని చెరిపేస్తారు. ఇదైతే అక్క ముందు రోజు నైటే పెట్టిందండి. ఎప్పుడు ముగ్గులైతే నేనే పెట్టేదాన్ని. అక్క నేను ఇద్దరం కలిపి కలర్స్ అయితే వేసేవాళ్ళమండి. కానీ ఈ పండగ పనులు చెప్పి మాకు చాలా మిషన్ వర్క్ అయితే ఎక్కువైంది. అందుకని చెప్పి అక్కే పెట్టింది. బాగానే పెట్టింది, బాగుంది కూడా. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇంట్లో పని అంతా చేసేసి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరామండి. మా వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు గుడి దగ్గరికి. ఇక అక్కడి నుంచి చాలా బాగుంటుందండి. పండగ నిన్నటి నుంచి కూడా స్టార్ట్ అయింది. కానీ మాకు ఖాళీ లేక ఈ మిషన్ వర్క్ ఉందని చెప్పాను కదండి, అందుకని చెప్పి ముందు రోజు అయితే మేము వెళ్ళలేకపోయాము. సోమవారం, మంగళవారం, బుధవారం అయితే జరుగుతుందండి. యాక్చువల్గా అయితే మా ఊరి పండుగ కొట్టం పండుగ. అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పే ఉంటాను. కోటం తల్లి అని చెప్పి ఆవిడ మా ఇంటి ఎలువేల్పండి. మేము ఎప్పుడు కూడా ఆవిడ పండుగని చాలా బాగా అయితే చేసుకుంటాము. కానీ కొన్ని సంవత్సరాల నుంచి మా ఊరి పండుగ కొట్టం పండుగ కూడా ఒకసారే వస్తుంది. అందువల్ల మేము ముందు రోజు వెళ్ళి కోటమ్మకి చీర అది పెట్టేసుకుని తర్వాత మా పండుగ అయితే మేము చేసుకుంటున్నాము. ఈ పండగకి అయితే పెద్దమ్మలకి అస్సలు ఖాళీ ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా పని ఉంటూనే ఉంటుంది. ఇక్కడ చదురు అంటారు దీన్ని. ఈ అమ్మవారిని ఇక్కడికే తీసుకొస్తారండి. ఈ రోజు నైట్ అయితే ఇక్కడ అస్సలు ఖాళీయే ఉండదు. ఫస్ట్ అయితే ఇది సెకండ్ డే అండి. నేను ఫస్ట్ డే రాలేదని చెప్పాను కదా, సెకండ్ డే. ఇప్పుడు డబ్బులు అవి కొడుతున్నారు కదండి, అమ్మవారిని అయితే ఇక్కడ తీసుకొస్తారు. అలాగే ఈలోపు మా ఇంట్లో వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయండి. నేనేం చేయట్లేదు కానీ జస్ట్ బిర్యానీ అయితే కలబెట్టి ఉంది పెద్దమ్మ, అందుకే కలుపుతున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే లోపలైతే చికెను, మటను, ఇక చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు ఫుల్ దావతే కదండి పండగ అంటే. ఇక పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అంటే మా అక్క వాళ్ళందరూ కూడా వచ్చారు విజయవాడ నుంచి, అలాగే భీమవరం నుంచి. అక్క అయితే వాళ్ళైతే దూరంగా ఉండి రాలేకపోయారండి. అలాగే ఇప్పుడు సమ్మర్ సెలవులు కూడా దగ్గరలోనే ఉండడం వల్ల వాళ్ళైతే అప్పుడు వస్తారు. ఈ బిందెలు ఏంటంటే ఇవి అమ్మవారి మీద పోస్తారండి. ఇంకా తెస్తారండి. ఇలా పొద్దుట సాయంత్రం కూడా స్నానం అయితే ఇస్తారు అమ్మవారికి. ఇలా ఒక్కొక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి బిందెతో అయితే ఇక్కడ స్నానానికి పెడతారండి. ఇంకా చాలామంది పెట్టలేదు, ఇవి కొన్ని మాత్రమే. అమ్మవారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆవిడికి పోసేస్తారు. అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నేనైతే దగ్గర నుంచి తీయడానికి ట్రై చేస్తాను, కానీ మనకి దగ్గరికి వెళ్ళడానికి అంత ప్లేస్ అయితే ఉండదండి. మామూలుగా అయితే మనకి ఒక బిందెతో అలా పోసుకుంటే మనకు ఊపిరాడదు. కానీ అమ్మవారు ఆవిడ ఒంటి మీద ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు ఇన్ని బిందెలు నీళ్ళు పోసినా కూడా ఆవిడ ఏ మాత్రం కూడా రియాక్ట్ అయితే అవ్వరు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది దేవుళ్ళు నిజంగా రియల్గా ఉన్నారనే అనిపిస్తుంది. ఇప్పుడైతే అమ్మవారిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తారండి. పొగ వేస్తూ గొడుగు పట్టుకుంటూ అమ్మమ్మ, పెద్దనాన్న ఇంకా ఈ 3 రోజులు వాళ్ళకైతే రెస్టే ఉండదండి. అలా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు కనిపిస్తున్నారు కదండి, ఆవిడ మీదకేనండి అమ్మవారు వస్తారు. ఆవిడనైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తూ ఉన్నారు. ఈ పండుగ అయితే చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. నాకైతే డీటెయిల్గా అయితే తెలీదు, ఎందుకంటే నాకు పెళ్ళై జస్ట్ 4 ఇయర్సే అవుతుంది. కానీ ఎప్పటి నుంచో అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ ప్రతిదీ కూడా తెలుస్తుంది. పెద్దంట వాళ్ళకి ఏం చేయాలి, అమ్మవారిని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. నేను ఇవన్నీ మా అమ్మమ్మని అడిగైతే తెలుసుకుని నెక్స్ట్ ఇయర్కి ట్రై చేస్తానండి డీటెయిల్గా చెప్పడానికి. ఈ ఇయర్ అయితే నాకు తెలిసిన మట్టుకైతే చెప్తాను. ఊరంతా కూడా హడావిడిగా అయితే ఉందండి ప్రస్తుతానికి.
అందరి ఇళ్ళకి కూడా చుట్టాలైతే వచ్చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువేనండి. ఊర్లో ఎవరికో మైలైతే ఉందంట. అందుకని చెప్పి కొంచెం తక్కువ మందైతే వచ్చారు. కానీ పండగ మాత్రం చాలా బాగా అయితే జరిగిందండి. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా చుట్టాలందరూ అంటే చుట్టాలంటే మేమేనండి. మేము అలాగే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. ఈవిడైతే రెండో అక్క పప్పు అయితే రుబ్బుతుంది. ఇందాక చూపించాను కదండి, బిర్యానీ మటన్ అయ్యింది. ఇప్పుడైతే చికెన్ అయితే అవుతుంది. అలాగే అక్క అయితే గారెల కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ మేమే వేయాలండి, కుస్తీలు పట్టాలి గారెలతో. ఎలా వేస్తామో ఏంటో చూద్దరు కానీ పండగ అయితే జరుగుతూ ఉందండి. ఇక రెస్ట్ లేకుండా ఇప్పుడు చూస్తున్నారు కదండి, అమ్మవారికి స్నానం అయితే ఇచ్చేసారు. మేమైతే ఇంకా ఇంట్లో అయితే ఉండిపోయాము. ఇక్కడి నుంచి కూడా ఆవిడని తీసుకెళ్తారండి, బట్టలు అవి మార్పించుకుని వస్తారు. ఇందాక చూపించాను కదండి, బిందెలతో నీళ్ళు అవి పెట్టారు స్నానం ఇవ్వడానికి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చదురు దగ్గర ప్రదక్షిణ అది చేసి డప్పులు మేళానికి అమ్మవారు అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్నానం ఇవ్వడానికి అయితే వెళ్తారండి. ఇవన్నీ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది అసలు. ఇక ఈ డప్పుల వాళ్ళు కూడా 3 రోజులు కూడా మా ఊర్లోనే అయితే ఉండిపోతారండి. ఎందుకంటే ప్రతి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలా స్నానం అయితే ఇస్తారు. అందుకని చెప్పి డప్పుల వాళ్ళు ఇంకా అలా మోగుతూనే ఉంటుంది. వీళ్ళు డప్పులు అలా సౌండ్ చేస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి బిందెలతో నీళ్ళు అయితే దింపడం అని, పండగ ప్రిపరేషన్స్ అని. ఇంకా ఊర్లో అయితే మామూలుగా లేదండి సందడి, చాలా బాగుంది. అలాగే ఊర్లోకి అప్పుడే పిల్లలు కొనుక్కుంటాకి బొమ్మలు, అలాగే ఐస్ క్రీమ్ బండ్లు అయితే ఎన్ని వచ్చాయో. మా పిల్లలు అయితే వాటిని చూసి వస్తామని కొనమని అని ఉంటారు. కానీ ఏంటంటే మీకు నా వాయిస్ తెలుస్తుంది కదండి, పండగకి అయితే వాటర్ చేంజ్, ఇంకా ఐస్ క్రీమ్స్ అవి కూడా ఎక్కువ తినడం వల్ల బాగా జలుబు అయితే చేస్తుంది. అందుకే వీడియో కూడా కొంచెం లేట్ అవుతుందండి. కొంచెం ఫీవర్గా కూడా ఉండి నేనైతే వీడియో ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయలేకపోయాను. అలాగే ఇక్కడైతే అమ్మవారికి స్నానం అయితే ఇస్తున్నారండి. చూడండి, ఆవిడకి ఎన్ని నీళ్ళు పోస్తున్నా కూడా ఏమీ అనిపించదు. అలా పోస్తూనే ఉంటారు ఊర్లో కుర్రవాళ్ళందరూ కూడా. ఇలా స్నానం అయిన తర్వాత ఇంకొకరి ఇంటికైతే వెళ్తారండి. అక్కడ కూడా బట్టలు మార్పించి తీసుకొస్తారు. ఇక చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇక మా పిల్లలు అయితే ఊర్లో సాంగ్స్ అయితే పెడతారు కదా జాతరకి అని చెప్పి, ఇక డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకైతే ఎండకుండా ఏమీ లేదు అసలు. చూసారండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. కనీసం వీళ్ళు పండగ హడావిడిలో వీడికి సరిగా ఏం తినిపించడం కూడా అవ్వట్లేదు. వాళ్ళ మీద వాళ్ళు ఉన్నారు, మా పని మీద మేము ఉన్నాం. అంతా హడావిడి అయితే అయిపోయిందండి. ఒక ఊర్లో కూడా అందరూ వస్తున్నారు ఒక్కొక్కరు కానీ. ఇక పిల్లలందరూ కూడా ఒకే చోట చేరితే ఇంకా వాళ్ళనైతే మేమైతే అస్సలు ఆపలేం, వాళ్ళు మన చేతికి దొరకరు కూడా. ఇక గారెల రుబ్బు కూడా రెడీ అయిపోయిందండి. ఇక అక్క నేను అయితే కుస్తీలు పడుతున్నాం గారెలతో. మాకైతే అప్పచెప్పేశారు ఈ గారెలు అనేవి. అక్క నేను వచ్చినట్టే అయితే వేస్తున్నాము. ఇదేం ఫస్ట్ టైం కాదు కానీ ఈ మధ్యన నేర్చుకున్నామండి మేము. గారెలు అయితే పర్లేదు, షేప్ అయితే బాగానే వస్తుంది. మరి తిన్న వాళ్ళు చెప్పాలి ఎలా ఉన్నాయి ఏంటో అనేది. మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి, గారెలు అనేవి బాగా వస్తున్నాయో లేదో. ఇంతమందికి వేయడం ఇదే ఫస్ట్ టైం అండి అసలు.
కష్టమంతా ఆవిడదేనండి. ఆవిడ సముద్రపాలెం వాస్తవ్యులు. అందరికీ వండడం వడ్డించడం కూడా అన్నీ ఆవిడే. ఫేస్ కొంచెం పైకి ఎత్తండి, బాగుంటుంది. పువ్వు ఒకటే కనిపిస్తుంది, మాకు కనిపించినవండి. హలో పెద్దమ్మ బాగా తీయే, కొంచెం బ్రైట్నెస్ పెట్టి తీయాల్సి. అయితే బాబు ఏదైపోయింది నా కాలు అని నేను వచ్చేసరికి బండి ఆపేసి జోకేది అనుకోమా. నాకు ఈ కాలు నొప్పి తగ్గిసరికి కళ్ళని నీళ్ళు వచ్చినట్టు నా పక్క నుంచి చిలకలు వెళ్ళి బాగా వాసిపోయింది. ఆటో దీని తగ్గి ఆటోలు అందరూ ఏం బాబు నీకేం బుర్రబుద్ధి లేదో టెనకత్తులు ఎంత ఫాస్ట్కి వెళ్తున్నాం. ఒక పక్క టాటర్ ఉందంటే ఇగో బండి అంత ఆపి మీ బావ అంటాడు ఏదైందని అసలు అడగడు. కూర్చున్నప్పుడు కూర్చొని ఇలా కూర్చుంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇలా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే చేసేస్తామండి. నెక్స్ట్ అయితే పార్ట్ 2 కూడా వస్తుంది. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది పండగ అంతా కూడా. వెయిట్ ఫర్ పార్ట్ 2. చూసారు కదండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియో గురించి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరి పండగ విశేషాలు మరిన్ని పార్ట్ 2లో మాట్లాడుకుందాం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.